ఇంకొకటి కూడా నేను ఇంటర్నెట్ లో చూసిన సార్, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్. అయ్యప్ప స్వామి ప్రసాదం టిన్నుల్లో ఇస్తారు. మనకి ఇక్కడ చాలా కరెక్ట్. మంది కూడా మనకు తీసుకొచ్చి ఇస్తారు వెళ్ళిన స్వాములు. అయ్యప్ప స్వామి ప్రసాదం వాజ్ మార్క్డ్ యాస్ హలాల్. అది ఏమైందంటే ఇట్ ఇస్ మిస్నామర్ యాక్చువల్లీ. అది అయ్యప్ప ప్రసాదం కాదు అది. గల్ఫ్లో అరవణ పాయసం చేశారు. ఓకే. అది అమ్మడానికి గల్ఫ్లో దే పుట్ హలాల్ సైన్ ఆన్ దాట్. రైట్. సో ఇట్ వాజ్ నాట్, ఇట్ డెంట్ హ్యాపెన్ హియర్. ఇక్కడ జరిగిన ఇంకో కాంట్రవర్సీ ఉండే, దాంట్లో యూజ్ చేసిన జాగరీ హలాల్ అని వచ్చింది, అది పెద్ద గొడవ జరిగింది. దాని తర్వాత అది కూడా క్లారిఫై చేశారు వాళ్ళు. అది జరుగుతుంటుంది. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు చూస్తున్నాం, మన ఈవెన్ నాకు డౌట్ ఉంది, తిరుమలలో కూడా చెక్ చేయాల్సి వస్తుంది ఏం అక్కడ ఎట్లా కూడా. ఎందుకంటే యూపీలో యోగి ఆదిత్యనాథ్ గారు మేడ్ ఇట్ క్లియర్. వెరీ క్లియర్. సో రెస్ట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ ఇట్. మళ్ళీ అగైన్ ఇట్స్ అ పాలిటిక్స్ గేమ్. హలాల్ అంటే ఎవరు? హలాల్ అంటే ఒకటే కమ్యూనిటీ వాళ్ళు హ్యాండిల్ చేయాలి ఆ ప్రోడక్ట్. అవును. అది ఎవరు? వాళ్ళే ముస్లిమ్స్. సో న్యాచురల్లీ వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఓటు కావాలి, అది చేస్తారు. కానీ మేజర్ ఇష్యూ ఇస్ నాట్ దట్. మేజర్ ఇష్యూ ఇస్ ఈ కమ్యూనిటీని వీళ్ళు పైకి రానియట్లేదు. ఇట్ లైక్ ఓవైసీ ఇన్ ద ఓల్డ్ సిటీ. ఓకే. వాళ్ళని మెకానిక్గా, ఏసీ మెకానిక్గా, టూ వీలర్ మెకానిక్గా, కార్ల మెకానిక్గా, ఇది ఇట్లాంటి పనులు చేయించుకుంటే, వెల్డర్లు ఇట్లాంటి పని చేయించుకుంటూ కూర్చుంటారు. ఎడ్యుకేటెడ్ ఫెలో ఇన్ ఓల్డ్ సిటీ, ఎడ్యుకేటెడ్ ముస్లిం అక్కడి నుంచి హైటెక్ సిటీకి వచ్చేస్తాడు, లేకుంటే సికింద్రాబాద్ వైపు వెళ్ళిపోతాడు, వాడు ఉండడు అక్కడ. అది ఓవైసీ స్ట్రాటజీ ఏంటంటే వాళ్ళు ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు. పెద్ద పెద్ద మాటలు అంటాడు, మహిళలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అది ఇది అని చెప్పేసి. రాజ్దీప్ సర్దేశాయ్ వాళ్ళ ఇంటికి వస్తే వాళ్ళ భార్యను చూపించలేదు మనిషి, ఓవైసీ అట్లాంటి మనిషి. పెద్ద పెద్ద మాటలు పెద్ద అంటాడు, కానీ బిర్యానీ తయారు చేసి చాలా బాగుంది, మీ వైఫ్ని కాంప్లిమెంట్ చేద్దాం అని రాజ్దీప్ సర్దేశాయ్ చెప్పేసి మా బయట వాళ్ళకి మా వైఫ్ని చూపించమన్నారు. అట్లాంటి మనిషి, ప్రోగ్రెసివ్ థాట్. అది ఎవడన్నా బీజేపీ చేస్తే ఇంకా పెద్ద గొడవ అవుతుంది, అది అంటారు. సో లాంగ్ స్టోరీ షార్ట్, ఈ పర్టికులర్ ఎలక్షన్లో మీరు ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే కాంగ్రెస్కి నా అంచనా ప్రకారం, అండ్ మమతా బెనర్జీ సెట్ దిస్, నేను ఇది 6 నెలల ముందు చెప్పాను నేను ఈ నంబర్ 40 సీట్లు. ఎందుకంటే కేరళ నుంచి 19లో ఈసారి వాళ్ళకి 8 సీట్లు వస్తుంది, 7-8 వస్తుంది. అప్పుడు తగ్గిపోతుంది కదా అక్కడ. సో 55 నుంచి ఇట్ విల్ కమ్ డౌన్ టు 40. ఓకే, ఆ 40లో మళ్ళీ పైకి వెళ్ళాలంటే కర్ణాటకలో మేబీ ఎక్స్ట్రా 2 సీట్లు రావచ్చు అంతే, ఇంకా ఎక్కడ రావు వాళ్ళకి. ఎక్కడ వాళ్ళకి సీట్లు ముందు బీహార్ ఉండే పెద్ద ఎక్స్పెక్టేషన్. Sir, coming to Bihar, sir, before you say your analysis, I have doubts, sir. Few months back, Nitish Kumar, I have huge respect for Nitish Kumar before. Maybe aina paltu ram antaru, andaru anni antaru, but because of one gesture he made, aina Vajpayee gari tenure lo railway minister ga unnappudu Assam lo oka chinna incident ayindi. Trains di 50 members daaka chanipoyanaka and resignation ichinaru. బాబు నీకేం సంబంధం, జరిగింది తప్పు, వీల్ పే కాంపన్సేషన్ అంటే నో 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 హౌ క్యాన్ ఐ బి అని చెప్పి ఆయన రిగ్రెట్ ఫీల్ రిజిగ్నేషన్ ఇచ్చినంత గొప్ప వ్యక్తి నితీష్ కుమార్. నాట్ దట్ ఇవాళ ఏదో తప్పు చేశాడని ఆయన తిడతాం కాదు, కానీ ఐ రెస్పెక్ట్ హిమ్ ఫర్ దట్, ఫర్ ద గెస్చర్ వాట్ హీ డిడ్. అలాంటి నితీష్ కుమార్ బీహార్ అసెంబ్లీలో నుంచొని వింటర్, ఐ మీన్ ఐ కాంట్ సే దట్ విత్ మై మౌత్, మీకు ఆ మాటలు గుర్తుండే ఉంటాయి. బీహార్ అసెంబ్లీలో ఆయన అంత గలీజ్ కూతలు కూసినాక కూడా how can BJP accept Nitish Kumar? Politics లో చెప్తారు కదా, నో పర్మనెంట్ ఫ్రెండ్స్ నో పర్మనెంట్ ఎనిమీస్ అని. ఈ గేమ్ వాజ్ ప్రిన్సిపలీ ఫర్ 2024 ఎలక్షన్స్. ఓకే. ఎందుకంటే బీహార్లో బీజేపీకి 20 సీట్లు తగ్గితే అది చాలా పెద్ద ప్రమాదం అవుతుండే బీజేపీ. అవును. సో షార్ట్ టర్మ్ బెనిఫిట్లో ఏం చూస్తున్నా అంటే, ఎలక్షన్ కాగానే నితీష్ కుమార్ చూస్తుంది కరేపాకు పడేస్తున్నాడు, పక్కన పడేస్తారు. రైట్. దట్ ఈస్ ఆల్ దే విల్ డూ నితీష్ కుమార్. మనం మర్చిపోకూడదు, నితీష్ కుమార్ రెసిగ్నేషన్ డ్రామా అన్నారు, మీరు రిజైన్ చేశారు. లాల్ బహదూర్ శాస్త్రి గారు దానికన్నా ముందు రిజైన్ చేశారు. ఎక్కడ జరిగింది మీకు తెలుసా యాక్సిడెంట్? అది మన ఆలేరులో జరిగింది. ఓకే, తెలంగాణలో ఆలేరు, మనం బొంగికి వెళ్తే జనగాం దగ్గర, అక్కడ జరిగిన ఒక ట్రైన్ యాక్సిడెంట్లో చాలా మంది చనిపోతే లాల్ బహదూర్ శాస్త్రి గారు రిజైన్ చేశారు. దోస్ డేస్ మ్యాటర్ ఆఫ్ ప్రిన్సిపల్ ఉండే. దాని ద్వారా వచ్చిన దొంగలు మనం చూసాం, లాలూ ప్రసాద్ యాదవ్, నితీష్ కుమార్, అందరిని దొంగలని చెప్పలేము, కానీ మమతా బెనర్జీ, దీస్ పీపుల్ ఆర్ నాట్. ఇప్పుడు చూడండి, that is why other day there was a beautiful video of Annamalai saying why is Modi cabinet like this. 70 నుంచి 80% మంది పొలిటీషియన్స్, 20% మంది ప్రొఫెషనల్స్, డిప్లొమాట్స్. నిర్మలా సీతారామన్ ప్రొఫెషనల్, పీయూష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్ ప్రొఫెషనల్, హర్దీప్ సింగ్ పురి రిటైర్డ్, జయశంకర్. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారంటే బికాస్ ఆ డిపార్ట్మెంట్స్ రిక్వైర్ పీపుల్ లైక్ దాట్. మిగతా డిపార్ట్మెంట్ వాటర్ రిసోర్సెస్, జల్ శక్తి, అదంతా ఎవడైనా నడిపించుకుంటాడు, పొలిటీషియన్స్ కావాలి దానికి. సో 80% మందిని పొలిటీషియన్స్ పెట్టుకున్నాడు. దిస్ 20% ఈజ్ నాట్ టచ్డ్. దానికోసం ఆ డిపార్ట్మెంట్స్ చూడండి, దే బిన్ స్టెబిలిటీ. అండ్ నిర్మలా సీతారామన్ 6th బడ్జెట్ ఇది ఆమెది. బడ్జెట్ ఓకే సార్, బిఫోర్ ఇప్పుడు ఈ టెన్యూర్ మొత్తం షీ ఈజ్ ఫుల్ టైమ్ ఫైనాన్స్ మినిస్టర్, ఫస్ట్ ఫైనాన్స్ మినిస్టర్, ఫుల్ టైమ్ ఫైనాన్స్ మినిస్టర్.
Before these terms, he was full-time female home minister, defense minister, sorry. కరెక్ట్. అది దట్ ఈస్ వాట్ ఐమ్ సేయింగ్. మోదీ గారికి ప్రొఫెషనల్స్ ఎక్కడ అండ్ ఆవిడ ఉన్నప్పుడే ఈ రాఫేల్ ఈ డీల్స్ అన్ని అప్పుడు ఆవిడ ఉన్నప్పుడైనాయి. ఎందుకంటే ఇట్లాంటి డిపార్ట్మెంట్స్ లో కరప్షన్ ఎక్కువ అవుతుంది. పొలిటీషియన్స్ పెడితే ఒక డబ్బులు సంపాదించాలని వాళ్ళకు ఉంటుంది, భయం ఉంటుంది. అవును, మోదీ గారు ఉన్నారు కదా తీసి పడేస్తారు లేకుంటే జైలు వేసేస్తారని అదొక భయం ఉంటుంది. దానికోసం ఇవాళ దాకా ఈ 10 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ చెప్పుకుంటే వస్తాడు, రఫేల్ అంటాడు, అదంటాడు, అంబానీ అంటాడు, అదాని అంటాడు. ఇవాళ దాకా ఒక కేసు కూడా ప్రూవ్ చేయలేకపోయాడు. అదే చెప్తాను, మళ్ళీ ఖర్గే గారు అంటారు వాళ్ళు అంబానీ అదాని ఇక్కడ మన లైట్ వేస్తే అంబానీకి బిల్లు పోతుందంట, డబ్బులు పోతాయి. అసలు ఈ లాజిక్ ఏంటి నాకు అర్థం కాదు. ఈ పానీపూరి కావు పైసా దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. మన దగ్గర ఉన్న వాళ్ళు కూడా సార్ ఆక్స్ఫర్డ్ లో హార్వర్డ్ లో ఇవే నేర్పిస్తారా సార్? మన వాళ్ళు కూడా చాలా మందికి అర్థం కాదు. వెన్ సంబడీ ఈస్ టాకింగ్ థింగ్స్ త్రూ ద హ్యాట్, మన వాళ్ళకి దాని ఇంప్లికేషన్ గ్యాదర్ చేయలేకపోతారు. పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ అంటాడు చూడండి ఇది అంబానీకి ఇచ్చేసారు, అదానికి ఇచ్చేసారని చెప్పేసి, రఫేల్ అదానికి ఇచ్చారని చెప్తా అంబానీకి ఇచ్చారని చెప్పాడు. అది నాట్ ముఖేష్ అంబానీ, అది అనిల్ అంబానీ. ఓకే, అది కూడా ఏంటి ఎంఆర్ఓ యూనిట్ సెటప్ చేస్తున్నారు. అనిల్ అంబానీ ఈజ్ వన్ ఆఫ్ ద 72 వెండర్స్. దాని తర్వాత ఆయన కంగాలు అయిపోయాడు, మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతే ఆ కాంట్రాక్ట్ కూడా ఆయన చేతి నుంచి వెళ్ళిపోయింది. హైదరాబాద్ నుంచి 3 కంపెనీలు ఉన్నారు దాంట్లో.